ఈరోజున మన చూపు దేవునిపై ఉండాలి, మన చూపు నశించిపోతున్న ఆత్మలపై ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది యవనస్తులు పాడైపోతున్నారు. వారి మీద మనం చూపు ఉండాలి, వారిని రక్షించడానికి, వారిని ప్రభు దగ్గరికి నడిపించడానికి. మన యొక్క ఎర ఏంటి? వాళ్ళే. మన అనేక మంది నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. అనేక మంది ఆ అగ్నిలో ఉన్నటువంటి వారిని ఏం చేయాలి? మనం అగ్నిలోంచి లాగినట్లు కొంతమందిని ఏం చేయాలి? నశించిపోతున్న ఆత్మల పట్ల మనం భారం కలిగి ఉండాలా. అటువంటి వారికి వాక్యాన్ని అందింప చేయాలి, సత్యవాక్యాన్ని అందింప చేయగలగాలి. చాలామందికి విజయవాడలో నామకార్థ క్రైస్తవులు ఉన్నారు, వాక్యం తెలియదు. కేవలం క్రైస్తవులు మాత్రమే క్రైస్తవ కుటుంబంలో పుడతారంతే, వారికి వాక్యం తెలియదు. బైబిల్లో ఏ అధ్యాయం ఎక్కడుందో, ఏ గ్రంథం ఎక్కడుందో వారికి తెలియదు. రక్షణ అంటే తెలియదు, మారు మనసు అంటే తెలియదు, పాపక్షమాపణ అనుభవం అంటే తెలియదు, పరిశుద్ధాత్మ నింపుదలంటే తెలియదు, రెండవ రాకడ గురించి అంశాలు తెలియదు చాలామందికి. అటువంటి వారిని దృష్టించాలి. ఒకవేళ సత్యం ఎరుగక అసత్యంలో బతుకుతున్నటువంటి వారికి సత్యాన్ని చెప్పటానికి నువ్వు ప్రయాసపడాలి. వారి వైపు నీ యొక్క కనుచూపు ఉండాలా.